ఏంటి అసలు ఏమాక ఓవరాక్షన్ చేస్తా అర్థం చేసుకోండి. మా ప్రామిస్ మేము వచ్చాము, మేము తీసుకొచ్చి ఏంటి ఇది నేను చూడలే. ఏంటి ముద్దు పెడితే వెళ్ళిపోతున్నారు? ముద్దు పెట్టు ఏంటి? చాలా క్యూట్ ఉన్నావబ్బా. నీకు ఎవరికి అనిపించలేదా ఈయన ముద్దు పెట్టాలని? పబ్లిక్ ప్లేస్ లో అలా ఎలా పెట్టేస్తారు? నాకు నచ్చాడు, పెట్టాను. కావాలంటే ఫోటో దిగట్లు వచ్చి ముద్దు పెట్టు ఏంటి? ఫోటో అందరూ దిగుతారు. ఒక అబ్బాయి నచ్చిన అబ్బాయిని ముద్దు పెట్టుకోవచ్చు, ముద్దు పెట్టుకోకూడదని ఎక్కడ ఉన్నారు? వీళ్ళకి ఇష్టమే అండి, అందుకే వచ్చారు. మీరు ఏంటంటే ముచ్చు అంటే చేస్తున్నారండి. వీళ్ళకి ఒక ఇష్టం, నాకు ఒక ఇష్టం. వీళ్ళకి ఒక ఇష్టం, నాకు ఒక ఇష్టం. నాకు ఇష్టం అయితే నేను ముద్దు పెట్టుకోవాలని ఉంది. అబ్బాయి కావాలబ్బా. పర్మిషన్ తీసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరి పర్మిషన్? వీళ్ళ మమ్మీ తీసుకోవాలి కదా. ఎవరిది పర్మిషన్ తీసుకుని కదా తీసేయాలి మీరు. అదేంటి పర్మిషన్ అవసరం లే, నచ్చాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. ప్రమోషన్స్ కోసం వచ్చే మామూలుగా చేద్దామని చూస్తున్నాం, అంతే. మీరు దాని సీన్ చెప్పి ప్లీజ్. ప్రమోషన్ ఏం ప్రమోషన్ చేస్తున్నారు? మా సినిమా రిలీజ్ అవుతుంది ధర్మపురి అని, దాని ప్రమోషన్ చేస్తున్నాం. అంటే మీరు హీరో అయితే నేను హీరోకి ముద్దు పెట్టడానికి తెలియకుండానే వచ్చారా? లేదు లేదు. అంటే రోడ్ మీద ఎవరు కనిపిస్తే వాళ్ళకి వెళ్ళి ముద్దు పెట్టేస్తారా? అంటే రోడ్ మీద ఎవరు కనిపిస్తే వాళ్ళకి వెళ్ళి ముద్దు పెట్టేస్తారా? అలా అందరికీ పెట్టను. మీరు ఇందా నుంచి అక్కడ అటు ఇటు తిరుగుతున్నారు కదా, సో చాలా బాగున్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని చెప్పి ముద్దు పెట్టారు. ఎవరు తెలియకుండా ఎలా పెడతారు? ఒక్క ముద్దే కదా అడుగుతున్నావు, ఎందుకు అట్లా అయిపోతుంది? ఒక్క ముద్దే కదా అడుగుతున్నావు, ఎందుకు అట్లా అయిపోతుంది? పబ్లిక్ ప్లేస్ కదా, పబ్లిక్ ప్లేస్ కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు. సో పక్కకి వెళ్దాం, ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకున్నాం. పక్కకి వెళ్దాం, ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తెలుగే మాట్లాడుతున్నాను. మీ పేరేంటి? నా పేరు శ్రీ. అయితే మీరు సి అన్నారు, నేను శ్రీ అంటున్నాను. సి అన్నారు, నేను శ్రీ అంటున్నాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అలా కాదండి, మీ ముద్దు పెట్టడం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని నేను చూసానండి, చాలా సేపటి నుంచి చూస్తున్నా. మీరు నాకు నచ్చారు. సో ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఉన్నా ఎవరిని టచ్ చేయకుండా నేను మిమ్మల్ని ఎందుకు ముద్దు పెట్టుకున్నాను? ఎవరు నచ్చితే వాళ్ళకి ముద్దు పెట్టేస్తారా? ఎవరు నచ్చలేదు, మీరే నచ్చారు. అందులోనే మీరు హీరో, అందులోనే ధర్మపురి సినిమా ఏదో రిలీజ్ అంటున్నారు. నా పర్మిషన్ లేకుండా, నా పర్మిషన్ అవసరం మీకు? మీరు పర్మిషన్ ఇవ్వడానికి వెళ్తూ సెల్ఫీలు నుంచి చూస్తున్నారు. సెల్ఫీ అండి అంతే. అది ముద్దు పెడతా ముద్దు పెట్టేస్తారు వచ్చేసి. మీరు హీరోనే కదా? అవును. మీరు హీరో అయినప్పుడు చాలా సార్లు ఈమె హీరోయిన్ కదా, సో మీ ఇద్దరు సినిమాలో. అవునండి, అది స్క్రిప్ట్ ఉంటుంది, దానికి స్క్రిప్ట్ ప్రాపర్ తనకి ఇష్టపడి నాకు ఇష్టపడి చేస్తున్నాం, అంతేగాని. సో నేను అభిమానిగా అడుగుతున్నా, ఇస్తే ఏమైపోతుంది? ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. ఫోటో దిగండి. నాకు ఫోటో వద్దు. నాకు ఇప్పుడు మీరు ముద్దు పెడతారా లేదా చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. లేదంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఏంటండి ప్రమోషన్ చేస్తున్నాను? ఏంటండి? ఒక్క ముద్దిస్తే నేను వెళ్ళిపోతానని చెప్తున్నా. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరు? హీరో ఆయన. చేయొచ్చా మీరు అసలు? మీరు కాబట్టి నేను ఎలా చెప్పాలి కాదండి? ఎలా చెప్తాను? మీరు ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది. ప్రాంక్ వీడియో చేస్తున్నారు ఏంటి?
మీరు చక్కగా ఉన్నారు, మీకేంటి మీరు బాగున్నారు కదా, ఏ అబ్బాయినా ఉంటాడు కదా. కాదు కదా, రాధాంతం చేస్తా అర్థమైందా, రాధాంతం చేస్తా అర్థమైందా. ఒక మాట వినండి, గొడవ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ప్రమోషన్ చెప్పేదండి. ఇప్పుడు కాదు రీల్స్ అడిగితే మీరు రీల్స్ ఇచ్చారు, సెల్ఫీ అడిగితే సెల్ఫీ ఇచ్చారు, నేను ఏం అడిగాను? మాకు పెద్ద మాకు బ్యాక్ ఎండ్ లో ఉన్నారు బన్నీ వాసు, లేదంటే మాకు ఏషియన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న సినిమా ఇలాంటి హడావిడి చేస్తే వాళ్ళు ఏదైనా జరగచ్చు. అదే ప్రెస్ వాళ్ళందరూ వెయిట్ చేసి మీకు కనిపిస్తుందా? అదే ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు, ఆ టైం మీరు వచ్చి ఇలా కాదు, నాట్ రైట్. మీకే ఇప్పుడు ఏంటండి, ఏం కావాలి మీకు, ఏం మాట్లాడాలండి? మీరు సెల్ఫీ దిగండి, లేదంటే ఇంకేం చూపించి ఆశాలు ఏమాక ఓవరాక్షన్ చేస్తున్నా, చూపించి ఆశాలు ఏమాక ఓవరాక్షన్ చేస్తున్నా. ఏంటి మరి ఓవరాక్షన్ కాకుండా ఏంటి? బుద్ధి పెట్టండి. అంటే యాక్టర్స్ అంటే ఎవరు పడతారు ఎవరండి? అమ్మాయి కాబట్టి స్లోగా మాట్లాడుతుంది అంతే. శశి ఏంటి నాకు అర్థం కాదు, నువ్వు కూడా ముద్దు పెట్టుకుంటావా? అంటే ఉన్నారు అలా ఇప్పుడు అమ్మాయి చాలా ముద్దు పెట్టేస్తే సరే ఒక్కసారి ముద్దు పెట్టు వెళ్ళిపోతా, ఒక్కసారి ముద్దు పెట్టు వెళ్ళిపోతా. ఏంటి మమ్మీ ఎవడు ఏంటండి మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మా ప్రమోషన్ మేము వచ్చాము, మేము తీసుకొచ్చింది నేను నా మీద వస్తుంది, మీకు అర్థం కావట్లేదు. మీకేం తక్కువ ఉంది, మీకేం తక్కువ ఉందంటే వీళ్ళందరికీ సెల్ఫీలు ఇచ్చారు. మీకు సెల్ఫీ ఇస్తా, నేను వెళ్ళిపోతా, మీకు సెల్ఫీ ఇస్తా, ఏం కావాలి రిలీజ్ చేద్దాం. మేము ప్రమోట్ చేయడం, మేము సినిమా ప్రమోషన్ వచ్చాం, 27 రిలీజ్ ఉంది. నాకు ఈ అబ్బాయితో ముద్దు పెట్టిస్తారా లేదా చెప్పండి. మీరు ఇప్పుడు ముద్దు పెట్టించకపోతే మీ సినిమా ప్రమోషన్స్ చేసుకొని ఇవ్వను. మూవీ రిలీజ్ అవుతుంది ధర్మపురి. ఎస్, సో నేనైతే ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఒక రీల్ కావాలంటే తీసుకోండి, నాకు రీల్ అవసరం లేదు. ఏంటంటే పబ్లిక్ పబ్లిక్ అని మీరు ఫీల్ అవుతున్నారు కదా, ప్రైవేట్ కి వెళ్దాం మేడం. రాజమండ్రి పక్కనే కాకినాడ మాది, అర్థమైందా? రండి ఎక్కడికి ఆయనతో తీసి పెట్టిస్తానండి, నేను వస్తాను. ప్రమోషన్ నాకు వర్క్ ఉంది, ప్లీజ్. టైం లేదు, జస్ట్ 6-7 days. 22nd మీ మూవీ. అసలు కరెక్ట్ గా సరే ఒక హగ్ ఇచ్చేయండి, ఇక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు. ప్లీజ్ గగన్ ఒక్క హగ్ అని కిస్ పెడుతుంది ఇప్పుడు. హగ్ ఓర్ కిస్. ఎప్పుడు సినిమా 22 కదా, 22nd చెప్పండి. ప్రాంక్ చేసి లాగా కిస్ వచ్చేసి మీద వచ్చి కిస్ పెట్టేసి రారు కదా. లేదు సార్, నాది కూడా ఈస్ట్ గోదావరి. జస్ట్ మీది ధర్మపురి మూవీ ఈ రోజు 22nd. మేడం ఇక్కడ కూర్చో. సో ప్రాంక్ చేశాను, హాయ్ చెప్పండి. అండ్ మీది ఈ మూవీ కదా ధర్మపురి, 22nd April. సో ఈ సినిమా ఎలా ఉంటది అంటారు? మిమ్మల్ని కాకినాడ సురుచికి వస్తారని చెప్పి మాకు ఇన్ఫార్మ్ వచ్చింది, అక్కడికి మీరు నిన్న రాలేదు. నేను ఈ రోజు రాజమండ్రి సురుచికి వస్తున్నారని తెలిసి కార్ లో వచ్చి మిమ్మల్ని చాలా సేపు వీళ్ళతో రీల్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అంట కదా వీళ్ళు. టెన్షన్ పెట్టాలా? ఫోటోలు తీస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటది మూవీ ధర్మపురి? సూపర్ ఉంటుంది, చాలా నేచురల్ తీసారు సినిమా. మీరు నేచురల్ గా ఎలా యాక్టింగ్ చేశారు?
కాన్సెప్ట్ ఏమైనా క్లూ ఇస్తారా? అంటే మా ఫ్యాన్స్ మంచి లవ్ స్టోరీ అండ్ మనకి తెలంగాణ రూరల్ డైలాగ్స్ మేడం అయితే ఒక డైలాగ్ వేసారు, రేపు ఆడుకోలేదు. డైలాగ్ చెప్పు, స్టార్ కోసం చెప్పు. అంటే నన్ను న్యాచురల్ స్టార్ట్ చేసేసారా? అవును, ఆ అమ్మాయికి కిస్ చేయడం కోసం డైలాగ్ చెప్పాలి కదా, ఒక్కొక్కరిని దొంగ మాడుకొని చెప్పాలా లేదా? చాలా షాక్ అయిపోయారు మేడం అయితే. సో మొత్తానికి ఈ లాంగ్వేజ్ కూడా కొంచెం కష్టం, ఏం చెప్పాలి అది కూడా తెలియదు. బుర్రపాడి అయితే మీ మూవీ 22nd రిలీజ్. ఓకే, సో మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు అందరూ కూడా చెప్పండి ధర్మపురి మూవీ ఎలా ఉంటుందో, లవ్ స్టోరీ అయితే ఆ క్యాంప్ చెప్పండి. మా ధర్మపురి మూవీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత న్యాచురల్ గా చేసిందో అంతే న్యాచురల్ గా ఉంటుంది. నేను భయపెట్టేసింది టైంలో సడన్ గా ఎంబ్రేజ్ అయ్యాను. కానీ అట్లాగే మా సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ మంచి సర్ప్రైజ్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి. నేను నిజంగా షాక్, ఇదేంటి ఒక అమ్మాయి మధ్యలో డౌట్ వచ్చింది, నిజంగా భయపడ్డా. ఏ అమ్మాయి అలా తెలియని అమ్మాయి వచ్చేసి అలా హగ్ చేసుకుని అట్లా లేదు కదా, నాకు మళ్ళీ మీరు హగ్ ఓన్లీ హగ్ అయినా సరే నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్లీ నేను చాలా మందిని హీరోస్ చేశానండి, కానీ అన్ని టచ్ చేయలేదు. బట్ మిమ్మల్ని సారీ, మిమ్మల్ని ఏమన్నా హగ్ చేసి ఉంటే సార్ మంచిగా సక్సెస్ అవ్వాలని మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ సినిమా చూస్తారు. నా సబ్స్క్రైబర్స్ 1,60,000. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరూ ధర్మపురి మూవీ వెళ్ళండి, 22nd రిలీజ్ అవుతుంది, మిస్ చేయకండి. ఇప్పుడు ఎలా మేము ఎంత ఎంబ్రేజ్ అయ్యామో మీరు ఎంబ్రేజ్ అవుతారు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ ఫిలిం. శేఖర్ మాస్టర్ అద్భుతంగా సాంగ్స్ ఇచ్చారు, మంచి ఫైట్స్ కూడా ఉన్నాయి, అంటే అన్ని విధాలుగా మీరు ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వాచ్ 1996 ధర్మపురి అండ్ సపోర్టర్స్ ఆన్ April 22nd.